హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. గాయ్స్, ఈరోజు మనం లాగ్టెక్ నుంచి M90 మౌస్ని అయితే అన్బాక్సింగ్ చేసి చూద్దాం. గాయ్స్, ఈ మోడల్ అనేది ఇప్పుడు మోడల్ కాదు, ఇది చాలా ఓల్డ్ మోడల్. కానీ దీనికి ఉన్న లైఫ్ టైం వచ్చేసరికి నేనైతే ఇప్పుడు దాకా ఏ మౌస్ లో అయితే చూడలేదు. ఫోటోషాప్ ఎడిటింగ్ చేసే వాళ్ళకి కానీ ఈ మౌస్ అయితే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే మీకు తక్కువ ప్రైస్ లో వస్తుంది. అలాగే ఈ మౌస్ వచ్చేసరికి లైఫ్ టైం అనేది ఎక్కువ. బాక్స్ పైన ఏమో వచ్చిందో చూద్దాం. ఇప్పుడు మీకు మోడల్ నెంబర్ వచ్చేసరికి M90 అని మెన్షన్ చేశారు. అలాగే కింద లాగిటెక్ అనేది లోగో అయితే ఉంది. బాటమ్ లో వచ్చేసరికి బార్ కోడ్స్ అయితే ఉన్నాయి. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అలాగే ఎంఆర్పి ప్రైస్ వచ్చేసరికి 395 అనేది ఉంది. మీకంటే ఇది 350 రూపీస్ కి ఆఫ్లైన్ మార్కెట్ లో అయితే అవైలబిలిటీ ఉంది. ఇది నార్మల్ మౌస్, మీకు ఎక్స్టర్నల్ కీస్ అలాంటివి ఏమి ఉండవు, రెగ్యులర్ మౌసే ఇది. మీకు బాక్స్ ఓపెన్ చేసి బాక్స్ ఏమో వస్తున్నాయో చూద్దాం. బాక్స్లో వచ్చేసరికి మౌసే ఉంది. అలాగే ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. ఇంకా బాక్స్లో వచ్చేసరికి ఏమీ లేవు. మీకు బడ్జెట్లో వచ్చే మౌస్లో ఇది నెంబర్ 1 మౌస్ అని చెప్పొచ్చు. మీకు 350 రూపీస్ ప్రైస్ రేంజ్కి బెస్ట్ మౌస్ ఇది. దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి స్క్రీన్ మీద ఇస్తాను, మీరు చూసుకోవచ్చు. అంటే మీకు డిపిఐ ఎంత ఉంది ఏంటి అనేది డీటెయిల్స్ వచ్చేసరికి మీకు కింద ఫుట్ ప్యాడ్స్ అయితే చూడొచ్చు. ఇవి బాగా స్లిప్పరీగా ఉండడం కోసం ఇవి అయితే ఇస్తారు, అంటే మీకు ఈజీగా మూవ్ అవ్వడం కోసం. అలాగే ఇక్కడ మన లైట్ సెన్సార్ అయితే ఇక్కడ చూడొచ్చు. అలాగే క్లిక్ ఫీల్ కూడా మీరు వినొచ్చు. నేనైతే మైక్ దగ్గరలో పెట్టి వినిపిస్తాను. సో మీరు వినొచ్చు, క్లిక్స్ అయితే పర్ఫెక్ట్గా ఉంటాయి. మీకు ఈ బటన్స్ కూడా పోవు, చాలా రోజులు అయితే వస్తాయి. ఈ రోజులు కాదు, సంవత్సరాలే. మీకు దగ్గర దగ్గర 5-6 ఇయర్స్ దాకా మీకు ఈ మౌస్ కొంటే మీరు కింద పడేయకుండా వాడుకుంటే చాలా రోజులు అయితే పనిచేస్తుంది. ఇప్పుడు వచ్చేసరికి నా సిస్టమ్కి అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు మౌస్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసిన మౌస్ అయితే ఇది నా పాత మౌస్. నేను ఇది దగ్గర దగ్గర ఒక 2-3 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. మీకు ఓల్డ్ లాగిటెక్ లోగో అయితే చూడొచ్చు. ఈ మౌస్ వచ్చేసరికి ఇప్పటికీ స్టిల్ వర్క్ అవుతుంది. ఇప్పుడు నా పీసీకి వచ్చేసరికి ఎడిటింగ్కి ఇదే వాడుతున్నాను. అదే నా ల్యాప్టాప్ ఎడిటింగ్కి వచ్చేసరికి మైక్రోసాఫ్ట్ అయితే వాడుతున్నాను. ఇవన్నీ పాత మౌసెసే, ఎప్పుడో మోడల్స్ ఇవి. గాయస్, ఇక్కడ ఇప్పుడు ఈ మౌస్ని అయితే కనెక్ట్ చేసి మీకు అయితే చూపిస్తాను. నా ల్యాప్టాప్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. డిటెక్ట్ అయింది. మీకు లైటింగ్ కూడా చూడొచ్చు, రెడ్ లైట్ అయితే వస్తుంది కింద. అలాగే మోడల్ నెంబర్, అలాగే దీని సీరియల్ నెంబర్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు వచ్చేసరికి మౌస్ క్లిక్స్ అయితే ఎలా ఉన్నాయి చూద్దాం. ఇది బాగా సక్సెస్ అయిన మోడలే, సో మీరు ఏం ఆలోచించక్కర్లా, ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ 350 రేంజ్లో ఇంతకు మించి మంచి మౌస్ అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేయను. మీకు ఈ క్లికింగ్ ఫీల్స్ కానీ, మీకు ఫోటోషాప్లో కటింగ్కి ఎక్కువ చేసే వాళ్ళు అయితే మీకు బాగా యూజ్ అవుతుంది ఈ మౌస్ వచ్చేసరికి. గాయస్, ఇక్కడ చూడొచ్చు, మౌస్ కర్సర్ మూవ్ అవ్వడం చాలా ఈజీగా మూవ్ అవుతుంది. మీకు ఎక్కువ స్క్రీన్ మొత్తం వెళ్ళాలన్నా అంత ఏం అక్కడ జస్ట్ కొంచెం జరిపితేనే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది. కటింగ్ చేసే వాళ్ళకి, ఫోటోషాప్ యూజ్ చేసే వాళ్ళకి ది బెస్ట్ మౌస్ అని చెప్పొచ్చు నేను. మీకు ఆన్లైన్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది, కావాలంటే చెక్ చేసుకొని తీసుకోండి. వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. గాయస్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.